హాయ్ 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 ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. మీ తులసి రమణ. ఈవినింగ్ 5:30 అవుతుందండి. ఒక కప్ ఆఫ్ కాఫీతో చిల్ అయిపోదామని చెప్పి వచ్చేసాను వంటగదిలోకి. ఎందుకంటే బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు కాబట్టి ఇద్దరం కలిసి కూర్చొని చెరొక కప్పు కాఫీ తాగుతూ వాడి డే మొత్తం జరిగిన ఇన్సిడెంట్ మొత్తం నాతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఈ టైంలో పాప స్నానం చేసి ఫ్రెష్ అయ్యి నిద్రపోతూ ఉంటుంది కాబట్టి ఈ టైంలో వాడితో టైం కొంచెం స్పెండ్ చేసినట్టుగాను ఉంటుంది. అట్ ది సేమ్ టైం నాయి కూడా చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్ చేసుకొని చిన్న షార్ట్స్ ఏమన్నా ఉన్నా కానీ నేను ఈ టైంలోనే చేయగలుగుతాను. చూసారా, పాప రెడీ అయ్యి చక్కగా పడుకుందండి. మా కిన్వి బంగారం. ఈ కిన్వి పాప మాకు 8 years తర్వాత బాబుకి పాపకి మధ్య 8 years గ్యాప్ తర్వాత పుట్టింది కాబట్టి మేము ఎంత బిజీ టైంలో కూడా తనకి చిన్న లోటు లేకోకుండా చాలా కేర్గా మేము ముగ్గురు చూసుకుంటున్నాము. దాని చిన్ని నవ్వులు మాటలే మాకు ఎనర్జీ అండి. కప్ ఆఫ్ కాఫీ అన్నాను, ఏంటి పెద్ద గంగాళమే తీసుకొచ్చేసింది అనుకుంటున్నారా? సారీ అండి, అది నా ఒక్కదానికి కాదు, బాబుకి నాకు ఇద్దరికి అని చెప్పాను కదా. మేము పెద్ద గ్లాసెస్ తాగుతాం కాబట్టి ఆ పెద్ద గ్లాస్ 2గా షేర్ చేసుకుంటాము. సో నా కప్ సైజ్ వచ్చేసేటప్పటికి చూసారా, ఇది నా కప్ సైజు. మార్నింగ్ ఉదయాన్నే 4ంటికి షాప్కి వెళ్ళిపోయిన తర్వాత 8:30 ఆ ప్రాంతంలో ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీ తెప్పించుకుంటానండి. పని మొత్తం చేసి కొంచెం స్ట్రెస్గా ఎర్లీ మార్నింగ్ మత్తుగా ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళు తెచ్చి ఇచ్చే కాఫీ ఏమాత్రం సరిపోదండి. ఇంటికి వచ్చి మళ్ళీ మనం ఒక కప్పు కాఫీ తాగితే కానీ రిలాక్స్గా అనిపించదు. కాఫీ తాగే టైము, కిన్వి బంగారం నిద్ర లేచే టైము 2 ఒకటే అవుతాయండి. ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాదు. అది ఏ టైం అయినా నేను కప్ ఆఫ్ కాఫీతో కూర్చోగానే దాని ఎంట్రీ నాకు ఇచ్చేస్తుంది. చూసారా, వద్దామా వద్దా అని చిన్నపాటి ఆలోచన అయితే చేస్తుంది, కానీ ఖచ్చితంగా వచ్చేస్తుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. చూస్తుంది, ఆలోచిస్తుంది, వద్దామా వద్దా, కానీ ఒక చిన్న చిరునవ్వుతో వచ్చేసింది. అద్దిగో నవ్వేసింది. మా కిన్వి బంగారం లేచిందండి, నిద్ర లేచింది. దానికి 10th month అవుతానా, అది ఇప్పుడిప్పుడే నిలబడుతుందండి. అది నిలబడతామేమో కానీ నాకు హార్ట్ బీట్ అయితే పెరిగిపోతుంది. సో పాప మీ అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్తుందండి. మా కిన్వి బంగారం తరఫున మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దానికి అమ్మ ఉంటే చాలండి, చాలా ఆనందం. అన్నం తినాలి, పాలు తాగాలి అనే ఆలోచన కూడా ఉండదు. మా కౌశిక్ బాబు తన బెడ్ని తనే క్లీన్ చేసేసుకుంటున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టడు. ఏమన్నా చిన్న వర్క్స్ ఉంటే తనే చేసేసుకుంటాడు. అలాగే తను ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు కూడా హెల్ప్ చేస్తాడు. 5:30కి అంతా వచ్చేస్తాడు. స్కూల్లోనే వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాడు. ఇంకా ఏమన్నా ఇంట్లో చిన్న హెల్ప్ ఉంటే తనే చేస్తాడండి. ఎందుకంటే ఉండేది మేము ముగ్గురమే కాబట్టి తనే మాకు సపోర్ట్ చేస్తాడు. అలాగే ఇంట్లోనే కాదు, షాప్కి వెళ్ళి తన ఫాదర్కి కూడా ఏదో ఒకటి తనకు చేతనైనంత హెల్ప్ చేస్తూ ఉంటాడండి. వాడు ఒక్కడే షాప్కి వెళ్తాడు. షాపు ఇక్కడ కాదు, మార్కెట్లో. అయినా కానీ తను ఒక్కడే వెళ్తాడు, వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత పాపతో ఆడుకుంటూ నాకు కొంచెం లీజర్ ఇస్తాడు. ఇద్దరం కాఫీని సడన్గా బ్రేక్ చేసాం కదా, పాప లేచింది అని. సో తనని వాటర్లో పెట్టేశాము. మేము కాఫీ తాగుతూ ఉన్నామని చెప్పి తనకు కూడా ఒక ఎంటీ గ్లాస్ ఇస్తే తను కూడా కాఫీ తాగినట్టుగా చేస్తుంది. బట్ అది ఎంటీ గ్లాస్ అండి, కానీ కాఫీ తాగినట్టుగా మనల్ని తను ఇమిటేట్ చేస్తుంది. తను అలా వాటర్లో వెళ్తూ ఉన్నా కానీ ఏదో తెలియని భయం అయితే ఉందండి. చిన్న పాప ఎక్కడ పడిపోతుందో, ఏం జరుగుతుందో. పాప అంటే అంతేనేమో, మరి నాకైతే తెలీదు. ఇప్పుడిప్పుడే ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. పాప బాబు ఇద్దరు చూసారా. ఇంకేంటి సంగతులు, ఇంకెందుకు అలాగే చూస్తున్నారు? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడే కనుక నా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.